హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు తినే వైట్ ఇడ్లీ కన్నా ఆల్టర్నేటివ్ ట్రై. కలర్ బ్రౌనిష్గా ఉంటుంది కానీ టేస్ట్లో చాలా డెలిషియస్. టుడే లెట్స్ ప్రిపేర్ డయాబెటిక్ ఫ్రెండ్లీ, ఫైబర్ రిచ్, సూపర్ సాఫ్ట్ రాగి ఇడ్లీ. మన రాగి ఇడ్లీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ రాగి అండ్ 1 కప్ పచ్చి బియ్యం అండ్ 1 tablespoon మెంతులు. ఫస్ట్ రాగిని 3 to 4 times వాటర్లో బాగా వాష్ చేయాలి. అప్పుడే దాంట్లో ఉన్న డస్ట్ అంతా బాగా పోతుంది. మీకు తెలుసా, రాగిలో ఐరన్ కంటెంట్ చాలా హై. అనీమియా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆల్సో కాల్షియం ఎక్కువగా ఉంది కాబట్టి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఫైబర్ ఎక్కువ కాబట్టి డైజెషన్కి మంచిది అండ్ లాంగ్ టైం ఫుల్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ 1 కప్పు పచ్చి బియ్యం తీసుకొని 2 to 3 times బాగా వాష్ చేయాలి. నెక్స్ట్ 1/2 tablespoon మెంతులు, 2 tablespoonల మినపప్పు వేయాలి. ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఇడ్లీని సాఫ్ట్గా చేస్తాయి. మినిమం 4 to 6 hours సోక్ చేయాలి. సోకింగ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడే పిండి సాఫ్ట్గా గ్రైండ్ అవుతుంది. ఫర్మెంటేషన్ కూడా బాగా జరుగుతుంది. చూడండి, సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయ్యింది, సాఫ్ట్గా కూడా ఉంది. ముందుగా మనం రాగిని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి బాగా స్మూత్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ అదే జార్లో నానబెట్టిన బియ్యం వేసి కొంచెం నీళ్లు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఒకేసారి బ్లెండ్ చేయకుండా కొంచెం మూత తెరిచి నీళ్లు కొంచెం పోసి చేయాలి. అప్పుడే జార్ వచ్చి హీట్ అవ్వదు. ఇప్పుడు అదే బౌల్లో ఈ బియ్య పిండిని పోసి బాగా కలపాలి. గరిటెతో కలుపుతున్నా ఇప్పుడు, కానీ చేత్తో కలిపితే బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయొద్దు. సాల్ట్ యాడ్ చేసామంటే ఫర్మెంటేషన్ చాలా స్లో అయిపోతుంది. ఆ బౌల్కి మూత పెట్టేసి లెట్స్ లీవ్ ఇట్ ఫర్ 6 to 8 hours or overnight. Let's check our batter after 8 hours. This is the perfect sign for the fermentation. చూడండి, పిండి బాగా పొంగింది, అలాగే కలర్ కూడా మారింది. మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది కదా. రాగి ఇడ్లీ బ్యాటర్ ఇస్ రెడీ. సో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొనేసి మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టేద్దాం. నార్మల్ ఇడ్లీల కన్నా రాగి ఇడ్లీలు త్వరగా ఉడికిపోతాయి. ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. స్టీమర్ ఆల్రెడీ హీట్ అయి ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి ఫుల్గా పోయండి. మీడియం ఫ్లేమ్లో 10 to 12 minutes స్టీమ్ చేస్తే చాలా బాగుంటుంది. 10 minutes తర్వాత ఇమీడియట్గా మూత ఓపెన్ చేయొద్దు. ఒక 2 నిమిషాలు ఆగి తీయండి. అప్పుడే ఇడ్లీలు ప్లేట్ల నుంచి తీయడానికి ఈజీగా ఉంటుంది. వావ్, చూడండి, సూపర్ సాఫ్ట్ ఫ్లఫీ రాగి ఇడ్లీ రెడీ. చాలా డెలీషియస్గా ఉంటుంది. కోకోనట్ చట్నీ, పీనట్ చట్నీ ఆర్ సాంబార్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఆల్టర్నేటివ్ ట్రై చేయాలంటే డెఫినెట్గా ఈ రాగి ఇడ్లీ ప్రిపేర్ చేసి కమెంట్ చేయండి. హెల్దీ, ట్రెడిషనల్ అండ్ టేస్టీ. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.